చరితం జ్వలించే జీవితా ఈ ప్రాణం నీకోసమే ఎదురు చూస్తుందిరా. త్వరగా రారా, త్వరగా రా. హలో హలో, డాక్టర్ గారా అండి? చెప్పండి. నేనండి పార్థమని. మీరు ఈరోజు రమ్మని చెప్పారు, కానీ నా కొడుకు దుబాయ్లో ఉంటున్నాడు. వాడు వస్తా అని చెప్పాడు. వాడు రాగానే వచ్చి కలుస్తాం. మీ హెల్త్ కండిషన్ అస్సలు బాలేదు, ఆ విషయం మీకు కూడా తెలుసు. అసలు మా పరిస్థితి మీ అబ్బాయికి చెప్పారా? మీరు ఇప్పుడు ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్నారు, త్వరగా ట్రీట్మెంట్ చేయాలి. నాకేం ప్రాబ్లం లేదు, తర్వాత మీ ఇష్టం. వాడు రాగానే వచ్చి కలుస్తాం డాక్టర్. సరే. చెప్పమ్మా. ఆరోగ్యం అసలు బాగుండడం లేదు. డాక్టర్కి చూపించావా? సుధా, సుధా ఇంట్లో సరుకుల కోసం బయటకు వెళ్ళట్టుంది. ఏంటమ్మా నీకు ఇలా ఉందని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? దేశం కానీ దేశంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నావు. నా గురించి చెప్పి నేను కంగారు పెట్టడం ఎందుకని. సరే అమ్మా, హాస్పిటల్కి వెళ్దామా? ఈ రోజే దుబాయ్ నుంచి వచ్చాడు. మీ అమ్మగారి కండిషన్ గురించి మీకు తెలుసా? ఉద్యోగాలు, డ్యూటీలు ఇంపార్టెంటే కాదనట్లేదు, కానీ కుటుంబం కూడా ఇంపార్టెంటే కదా. మీరు వచ్చే వరకు ప్రాణం ఆగుతుందా? కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎలా అండి? సారీ అండి, నాకు నిజంగా తెలియదు. తెలిసే నన్ను ఇలా నెగ్లెక్ట్ చేసేవాణి కాదు. మా అమ్మంటూ నాకు ప్రాణం డాక్టర్. ఓకే ఓకే, కూల్ ఆన్. బామ్మగారు, మీరు కాస్త బయట వెయిట్ చేయండి. కండిషన్ ఎలా ఉంది డాక్టర్? ఆమెకు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. మినిమం 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఆమెను ఎంత త్వరగా అడ్మిట్ చేస్తే అంత మంచిది. ఓకే డాక్టర్, నేను మనీ అరేంజ్ చేసుకుని వస్తాను. ఆమెకు ఆల్రెడీ మందులు ఇచ్చాము, అవే కంటిన్యూ చేయండి.
ఏం తెలుసా విషయం మీకు కూడా చెప్పారు. మనమే కొనుక్కుందామన్నారు. అందుకే డబ్బులు జాగ్రత్త చేస్తున్నాం. అమ్మ కంటే నాకు ఏది ఎక్కువ కాదు. ముందు బ్యాంకుకి వెళ్ళి మొత్తం డబ్బు తీసుకునేరా. అమ్మ ఆపరేషన్కి కట్టాలి. అమ్మ ఉన్న డబ్బులు చాలవు. ఫ్రెండ్స్ని కలిసి మనీ అరేంజ్ చేసుకుని వస్తాను. నీకేం కాదమ్మా, నేను నీకున్నాను. బాధపడకమ్మా. నాకు ఇలా ఆరోగ్యం బాగాలేదని తెలిసేసరికి వాడు అంత కంగారు పడుతున్నాడు అంతే. నువ్వు మాట్లాడకు. రాకరాకి ఇంటికి వస్తే చెప్పాల్సింది చెప్పి తిట్టించావు. ఆయన నీకేం రాడు చేశాను? నేను చూడకుండా బతకావా ఎన్నాళ్ళు? నేను అలా అన్నానా? సొంత ఇంటి రాత లేదనుకుంటా ఈ జన్మకు. ఇల్లు కనుక్కుందామని రూపాయి కూడు పెడితే నీ రోగం పెట్ట మొత్తం చేస్తున్నావు. నేనా? మరి కాకపోతే డబ్బంతా ఉచ్చిపోసి నీకు ఆపరేషన్ చేయిస్తే 100 ఏళ్ళు బతుకుతావా? మన అయితే 4 ఏళ్ళు. కానీ మేము 100 ఏళ్ళు బతకాలి. అది అద్దె కంపలో. ఇప్పటికే ఇక్కడ బతుకుతున్నాను. ఓ పిల్ల లేదు, పీచు లేదు. జీవితం చివరికి వచ్చింది. పిల్లల భవిష్యత్తు గురించి కనీసం ఆలోచన లేదు. ఈ మాత్రం దానికి అమ్మో మామ అని ఆయన వెంపలాటం. చిచ్చి, నేనేం చెయ్యను? ఎన్ని అనదశనాలు లేవు. వాటిలో ఎంతమంది లేరు. పోయి ఏదైనా చూసుకో, లేదంటే చావు. మమ్మల్ని మాత్రం చంపకు. చిచ్చి. తరతరాల చరితం జ్వలించే జీవితాల కథ. ఇదే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథ. నా కోడలు అన్న దాంట్లో తప్పేముంది? ఇప్పుడు నేను బ్రతికి మాత్రం ఎవరిని ఉద్ధరించాలి? నా బిడ్డల భవిష్యత్తు నాకు ముఖ్యం. వాళ్ళ జీవితానికి ఆనందానికి నేను అడ్డు కాకూడదు. ఎవరు రాస్తారు? దైవమున్నాడు, నడుపుతున్నాడు. ఎవరి తర్వాత ఎవరు రాస్తారు? దైవమున్నాడు, నడుపుతున్నాడు. ఎక్కడికి వెళ్ళదు. చిన్నప్పుడు నాన్న వదిలేసి వెళ్ళిపోతే నా కోసం ఊడికం చేసిందే. నా కడుపు నింపడానికి రాలెత్తిన కూలి అయిందే. ఇలాగే అన్నాడు నా సుఖం నాకు ముఖ్యమని ఆలోచించి ఉంటే మా అమ్మ వేరే ఒకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి ఉంటే నేనెక్కడ ఉండేవాడిని? తనలాగే నన్ను పనిలో పెట్టకుండా 4 ముక్కలు చదివించమంటే నన్ను పోషించుకోగలుగుతున్నానే. నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. అలాంటి మా అమ్మను నువ్వు గెట్టేశావు. నువ్వు ఒక అమ్మవై ఉంటే నీకు తెలిసేది ఒక అమ్మ విలువ. సుఖం గురించి ఆలోచించాను, కానీ ఇలా మీకు దూరం అయ్యే పరిస్థితి తెచ్చుకుంటే
అమ్మా నన్ను క్షమించమ్మా, తప్పు చేశానమ్మా నేను, నన్ను క్షమించమ్మా. ఊరుకో నాన్న, అందరూ చూస్తున్నారు, ఊరుకో. సుధా, మా అమ్మని పిచ్చకత్తిని చేశావు కదే. మనసున్న ఏ కొడుకు అమ్మను చూడలేని స్థితిలో చూపించావు కదే. సుధా, నువ్వు ఏడిసి నాకు సంతోషమా చెప్పు? అలా ఎలా అనుకున్నావే? ఏ తల్లిదండ్రులైనా తన బిడ్డల జీవితాలు బాగుపడాలని కోరుకుంటారే కానీ రోగాలు రావాలని, వచ్చిన రోగాలకు బిడ్డల జీవితాలు బలి పెట్టాలని అనుకోరే. మీరు పోతే మా జీవితం బాగుపడుతుందని అనుకున్నాం, కానీ ఇలా సంతోషంగా ఉన్న జీవితాన్ని నాశనం చేసుకుంటున్నానని తెలుసుకోలేకపోయాను. తప్పు చేశాను, నన్ను క్షమించండి అత్తయ్య గారు. పద ఇంటికి వెళ్దాం. కళ్ళ ముందు బిడ్డకు చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించి జోలపాటి నిద్రపుచ్చే తల్లిని చూసిన వారు ఎవరైనా కన్న తల్లిదండ్రులను వీధుల పాలు చేయలేరు. ఎందుకంటే ఆ తల్లిలాగే తన తల్లి కూడా తనను అలాగే పెంచిందనే ఇంకిత జ్ఞానం గుర్తుంటుంది. కాబట్టి మనం బ్రతికుండగానే మన తల్లిదండ్రులను వీధుల పాలైతే మనం చచ్చిన వాళ్ళతో సమానమే. ఆలోచించండి.